డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ రిటైర్డ్ సైంటిస్ట్ ను భయపెట్టి ₹1,34,00,000 కాజేశారు సైబర్ నేరగాళ్లు. మానవ అక్రమ రవాణా కేసులో రిటైర్డ్ సైంటిస్ట్ పేరు, ఆధార్ కార్డు ఉందంటూ బెదిరించారు. అరెస్ట్ చేస్తే మీ పరువు పోతుందంటూ బాధితుడి నుంచి బెదిరించి భయాందోళనలకు గురి చేశారు. మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు పంపిస్తే వెరిఫై చేసి తిరిగి పంపిస్తామని బాధితుడిని నమ్మించారు. 2 విడతలుగా బాధితుడు ₹1,34,00,000 మోసపోయాడు. దీనిపై మరింత సమాచారం కోసం రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మితో ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. రోజుకి సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అమాయక ప్రజలే కాదు, ఎడ్యుకేటెడ్ రిటైర్డ్ సైంటిస్టులను కూడా సిబిఐ అధికారులమంటూ సైబర్ నేరగాలు మోసం చేస్తున్నారు. ఓ రిటైర్డ్ సైంటిస్ట్ నుంచి ఏకంగా ₹1,34,00,000 సైబర్ నేరగాలు కొల్లగొట్టారు. ఈ కేసుకు సంబంధించిన మరికొన్ని విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి మేడం ఉన్నారు. మేడం, ఏంటి ఈ కేసులో సిబిఐ అధికారులమంటూ మోసం చేసినట్లు సైంటిస్ట్ కేసులో ఏం? ఈ పర్టికులర్ కేసులో రిటైర్డ్ సైంటిస్ట్ అని ఆయన ఒక కాల్ వస్తుంది, ఫోన్ కాల్ వస్తుంది. వీఆర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అని ఇన్ఫామ్ చేసుకుంటూ వాళ్ళు ఏం చెప్తారంటే, ఆయనకి మీ మీద ఒక కేసు రిపోర్ట్ అయింది, బెంగళూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది అని చెప్తూ ఈయన కాల్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ పర్టికులర్ కాల్ అయినా ఆమె సిబిఐ ఆఫీసర్ హూ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు అని చెప్పుకుంటూ ఒక అతన్ని మేము అప్రహెండ్ చేశాము, అతని దగ్గర మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి అని చెప్తూ మీ ఇన్వాల్వ్మెంట్ ఈ పర్టికులర్ కేసులో ఉందని చెప్పేసి మేము అరెస్ట్ వారెంట్స్ని ఇష్యూ చేస్తున్నామని చెప్పేసి చెప్పడంతో మన కంప్లైంట్ భయపడి ₹1,34,00,000 పోగొట్టుకోవడం జరుగుతుంది. మేడం, కేసులో అసలు 2 రోజుల గ్యాప్, ఎందుకంటే కాల్ వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ట్రాన్సాక్షన్ జరిగిందని తెలుస్తుంది. ఆ 2 రోజుల వరకు తను వెరిఫై చేసుకోలేదా మేడం? వెరిఫై చేసుకుంటే క్రైమ్ జరగకూడదు, వెరిఫై చేసుకోలేదు. బట్ హీ స్టిల్ అండర్ దట్ ఫియర్ అనేది మనకు అర్థమవుతుంది. 31st కాల్ వచ్చింది, 2nd and 3rd ట్రాన్సాక్షన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఆ ఫియర్లో అతను చేసేసాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆల్సో హీ డిడ్ నాట్ టర్న్ అప్ టు ద పోలీస్. ఆన్ 6th హీ హ్యాస్ కమ్ టు అవర్ థింగ్. ఎట్లా మేడం, ఎట్లా గుర్తించాడు ఆయన మోసపోయానని చెప్పి? ట్రాన్సాక్షన్ అయిన తర్వాత మళ్ళీ 2-3 రోజులు గ్యాప్. Then we should ask him only how he realized it actually. That complainant తో మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది how he realized. See, fear అనేది ఎంతసేపు ఉంటుంది, ఒక పర్టికులర్ టైం ఉంటుంది. బట్ హియర్ హ్యూజ్ అమౌంట్ ఉన్నప్పుడు ఆ హ్యూజ్ అమౌంట్ బర్డన్ కూడా ఆయనకి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ హీ ఈజ్ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ నా దట్ థింగ్ ఆల్సో ఇట్ ఇంపాక్ట్స్ హిమ్. ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ మేడం, ఎన్నిసార్లు ఎన్ని విడతలుగా చేసినట్లు వాళ్ళు జనరల్గా ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ మీద అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయినా ఈ తరహా మోసాలు జరగడానికి మీరు ఎట్లా వస్తుంది? సైబర్ అవేర్నెస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ మీద చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డిజిటల్ అరెస్ట్ మీద కూడా చేస్తున్నాము. బట్ ఎనీ కాల్ ఆర్ ఎనీ ఫ్రాడ్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్, వాట్ ఎవర్ ఇన్ విచ్ ఎవర్ వే ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఆ విక్టిమ్ ఆర్ ది కంప్లైనెంట్ అయ్యే ముందే ఇది నాకేంటి రిలవెన్స్ అనేది ఒకటి క్వశ్చన్ చేసుకోవాలి. అదర్వైజ్ యూ విల్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. డోంట్ బీ బిహైండ్, అంటే వాళ్ళు చెప్పే స్టోరీ కానీ ఈజీ మనీ గోయింగ్ కానీ డోంట్ బిలీవ్ థింగ్స్. ఇట్ ఈస్ నాట్ ఈజీ అవుట్ సైడ్ యాక్చువల్లీ. ఈ మధ్య కాలంలో ఈ తరహా అంటే కోట్ల రూపాయలుగా సైబర్ నేరాలు, వేలు లక్షలే కాదు కోట్ల రూపాయలు కూడా మోసాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎట్లా ముందేనే బాధితులకు సంబంధించినటువంటి అంశాలు ఎట్లా గుర్తించున్నారు సార్? మేడం, మీరు ఆల్రెడీ కొన్ని కేసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎట్లా వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు? అంటే మీరు చెప్పిన పర్స్పెక్టివ్ నాకు ఎట్లా అర్థమైందంటే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర సైబర్ ఆర్ డిజిటల్ అరెస్ట్లు కేసులు జరుగుతున్నాయి అనేది మీ ప్రిజంప్షన్. But it's not like that. Digital arrest can happen in a varied of amount losses అనేవి మనకి కనిపిస్తుంటాయి. బట్ డిజిటల్ అరెస్ట్ ఎప్పుడు హ్యాంకీ ప్యాంకీ ఎక్కువ అవుతుంది అంటే, వెన్ సింగిల్ విక్టిమ్ దగ్గర ఇంత పోయిందా అనేటప్పుడే ఇట్ కమ్స్ టు దట్ పిక్చర్. యాక్చువల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైకాలజీ ఆఫ్ దట్ పర్సన్, హౌ మచ్ హీ ఈజ్ లూజింగ్ అండ్ హౌ ఫాస్ట్ హీ ఈజ్ గెటింగ్ ఇన్ టు రియాలిటీ. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. సిబిఐ అధికారులమంటూ ఇతర రకరకాలుగా పోలీస్ అధికారులమంటూ కూడా ఈ మధ్య కాలంలో కొత్త తరహాలో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటూ ఇతర కారణాలు చెప్తూ కూడా మోసాలకు పాల్పడుతున్నారు. సో ఈ విషయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అమాయక ప్రజలే కాదు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వారిని కూడా టార్గెట్గా చేస్తూ ఇటు సైబర్ నేరస్తులు కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. సో గోల్డెన్ అవర్ని కూడా యూజ్ చేసుకోండి. ఒకవేళ ప్రజలు ఎవరైనా బాధితులు అయితే వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.